హా, అక్క అమ్మా అక్క వస్తుందమ్మా. ఏంటక్క చెప్ప పెట్టుకుంటూ వచ్చేసావు? బ్యాగ్ ఇటీ అక్క. నువ్వు వస్తానని చెప్పుంటే నేను వచ్చుంటాను కదక్క. బావ ఎక్కడక్క? రే నా ఇంటికి నేను రావడానికి చెప్పి రావాలి నీకా? ఇంకొకసారి మీ బావ మాట ఎత్తబాకు నా దగ్గర. అమ్మా రామ్మా, అల్లుడు ఎక్కడమ్మా? నువ్వు ఒకటే వచ్చావు. ఏందమ్మా నువ్వు కూడా ఆయన మాట నా దగ్గర ఎత్తబాక. ఆయన దగ్గర నేను ఉండలేకపోతున్నాను. అక్క నువ్వు ఎందుకు అక్క అలా అరుస్తున్నావు? అసలు ఏం జరిగింది? బావ ఎక్కడా? రే ఇంకోసారి మీ బావ మాట ఎత్తబాక. మా నువ్వు కూడా ఆయన మాట ఎత్తబాక. ఇంట్లో నేను కాపురం చేయలేకపోతున్నా. అయ్యో ఏందబ్బా ఈ బాధ? మా నువ్వేం బాధపడు బాక, ఉండు నాన్నని తీసుకొస్తాను ఇప్పుడే. ఏయ్ ఇదే అన్నం లేకున్నాదా? ఎత్తి మూతి మీద కొడతాటే. పోయి మళ్ళీ ఫ్రెష్గా వండుకుంటారా పో. అయ్యో అన్నం సరిగా ఉడికినట్లేదండి. పోన్లేవే, నువ్వు ఎలా చేసినా సూపర్ ఉంటుంది బంగారు. సూపర్ అబ్బా. ఇదిగో కాఫీ తీసుకోండి. ఏయ్ ఇదైనా కాఫీయేనా? నీ మొగం ఏడ్చినట్టు ఏడ్చింది. ఇంకొకసారి ఇలాంటి కాఫీ పెట్టానుకో నిలవన నరిగేస్తట్టే. ఏమండి కాఫీ తీసుకోండి. కాఫీ ఎలా ఉందో చెప్పండి. ఏండి బాగలేదా? రే చక్కెర బదులు ఉప్పేసినట్టుకున్నావురా. సూపర్గా ఉందిరా. అయినా కానీ ఏమండి, సంవత్సరం నుంచి 2 చీరలే వాడుతున్నానండి. టౌన్కి తీసుకెళ్ళి ఒక చీరనా కొనండి. ఏయ్ డబ్బులు ఆడించి వచ్చినాయా? ఏదో నువ్వు సంపాదించినట్టు మాట్లాడుతున్నావా? పోయి ఆడించా. ఉండే 2 చీరలు వాడుకో, వచ్చే సంవత్సరం తీస్తా. ఏమండి చీర బాగుందా? అరే బాగుందిరా. ఒరే ఇక్కడ ఒకరోజు చిరిగినట్టుందిరా. ఎందుకు ఇలాంటి చీరలు కట్టుకుంటావు? కొత్త చీర కొనుక్కోరా. నా క్రెడిట్ కార్డు ఇస్తాను, వెళ్ళి నీకు ఏది కావాలో అది తీసుకోరా. ఎన్ని చీరలు కావాలి, ఎన్ని డ్రెస్సులు కావాలో తీసుకోరా. థ్యాంక్స్ అండి. ఏంది నాయన ఇట్ట మారిపోయినావు నువ్వా? మే ఎక్కడికి నువ్వా? ఉండు, అల్లుడికి ఫోన్ చేద్దాం, వస్తాడు. వాడి కథ ఏందో తేలేద్దాం. అమ్మ తల్లే, ఈయనకంటే మా ఆయన ఎన్నో రెట్లు మేలు. అనవసరంగా మా ఆయన్ని అపార్థం చేసుకుని ఇక్కడికి వచ్చాను. నేను గాని ఇక్కడ ఉంటే మీరు నీళ్లు కూడా ఇచ్చేటట్లేరు. నీకు మీ ఆయనకి ఒక దండం తల్లే. ఈ మాదిరికి మారిపోయినారు మీరు మనుషులా. మా మీ ఇద్దరు సూపర్ మా. చెప్పింది చెప్పినట్టు చేశారా? రే మీ నాయన భలే నటించినాడ్రా. అల్లుడు ఎలాంటి వాడు మనకు తెలీదా? అవునమ్మా, బావేం మంచోడే అమ్మా. అక్కే చాలా ఓవర్ చేస్తుంది మా అక్కడ. అందుకే కదా నాన్న ఆ పిల్లకి బాగా తిక్క కుదిరించి పంపించామా.